ప్రియులారా, చేరవచ్చినటువంటి మీ అందరికీ, అలాగే దేవుడు మరి ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు మరి చివరి దినాలలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల అంటే మొదటగా 12 సంవత్సరాల వయసులో మరి కనబడుతూ దేవాలయంలో ప్రధాన యాజకుల యొద్ద, మరి శాస్త్రుల యొద్ద, పరిసయ్యుల యొద్ద ఆయన తర్కించి మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూసి, అక్కడ మరి తన తల్లి అయినటువంటి మరియా, నాయన నిన్ను గూర్చి మేము 3 రోజులుగా నిన్ను వెతుకుచూ ఉన్నాము, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక దివ్యమైనటువంటి సంగతితో, అంటే తండ్రి యొద్ద నుంచే అది తను ఎందుకు ఈ లోకానికి రావాల్సి ఉన్నదో అది తండ్రి చిత్తానుసారంగానే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. మరి 12 సంవత్సరాల వయసులో కనబడినటువంటి మరి యేసుక్రీస్తు వారు మరలా తిరిగి 30 సంవత్సరాల వయసులో ఆయన మనకు అగుపరుస్తాడు. మరి మిగతా సమయం అంతా కూడా ఎక్కడ ఉన్నాడు, మరి ఏం చేస్తూ ఉన్నాడు అని మనము గమనిస్తే ప్రియులారా, మనము చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క మధ్యకాలంలో యేసుక్రీస్తు వారు మరి ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారో అని పలు రకాలుగా మరి విభిన్నమైనటువంటి మాటల చేత ఈనాడు మనుష్యుడు ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారిని అపార్థము చేసుకునేటువంటి స్థితిలోనికి మరి ఈనాడు మానవుడు ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల తర్వాత మరలా 30 సంవత్సరాల వయసులో మనకు కనబడుతూ మధ్యకాలంలో ఆయన ఎక్కడున్నాడంటే ప్రియులారా, తన తల్లిదండ్రులతోనే తన సహోదరులతోనే ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజానికి చెప్పాలంటే ఒకే ఇంటి వారే మనకి శత్రువులు అవుతారు కదా, ఒకే ఇంటి వారే మనకు శత్రువులు అవుతారు. అలాగుననే యేసుక్రీస్తు వారిని కూడా తన సొంత అన్నలే, తన యొక్క సహోదరులే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచలేదు. ప్రియులారా, మనం గమనిస్తాం. మరి యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనను వెంబడించేవారుగా ఉన్నారు. ఆయనను వెంబడిస్తూ ఆయన వెళుతున్న ప్రతి మార్గములో శిష్యులు ఆయనకు తోడుగా ఉన్నారు. ఆయనకు శిష్యులు తోడుగా ఉన్నారు. ఆయన వెళ్తున్న ప్రతి కార్యంలో మరి వారు ఉన్నారు. దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క స్వస్థత కార్యంలో అయితేనేమి, మరి అనేక అద్భుత కార్యాలలో అయితేనేమి శిష్యులు పాలు పంపులు పొందారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు. యేసుక్రీస్తు వారితో ప్రయాణించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కింది మాటల్లో చెబుతున్నాడు చూడండి. 16వ అధ్యాయంలో 29వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమియో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేసిన అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆయన చేసేటువంటి స్వస్థతలు కావచ్చు, ఆయన ఎలా తన యొక్క శిష్యులతో ఉన్నాడంటే ప్రియులారా, ఉపమానము చెబుతూ ఉన్నాడు. ఆ ఉపమానాలకు తగ్గట్టుగా మరలా శిష్యులు అడిగిన ప్రతిసారి వాటిని గురించి వివరిస్తూ ఉన్నాడు. అంటే సూటిగా ఏనాడు తన శిష్యులతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూడం. ఉపమానాలతోనే యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యను మరి ప్రారంభించాడు. ఉపమానాల చేతనే అనేకులను కూడా ఆయన విశ్వాసంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ శిష్యులు అంటున్నాడు ప్రియులారా, శిష్యులు ఏమంటున్నారంటే, అయితే ప్రభువా, నీవు గూఢార్థముగా ఇప్పుడు నీవు ఏమీ చెప్పగా మాతో నీవేం చేస్తున్నావంట, సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు శిష్యులతో సూటిగా మాట్లాడవలసి వచ్చిందంటే ప్రియులారా, ఆయన వెళ్ళిపోయేటువంటి సమయము ఆసన్నమైంది. అనగా దొంగల చేతికి యేసుక్రీస్తు వారు అప్పగింపబడబోయేటువంటి సమయము మరి దగ్గరకు వస్తుంది. కాబట్టి 33.5 సంవత్సరాలుగా
యేసుక్రీస్తు వారు తన శిష్యులను మరి ఏర్పాటు చేసుకోవడం, ఆ శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించడం, ఆయన చేసేటువంటి ప్రతి కార్యములో మరి వారు ఉండడాన్ని చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు చూడండి ప్రియులారా, 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవడు వాని ఇంటికి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ శిష్యులందరూ కూడా ఈ యొక్క మరి 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని మరి వెంబడించారు, యేసుక్రీస్తు వారితో ప్రయాణమైపోయారు, ఆయన చేసేటువంటి ప్రతి కార్యంలో వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా గడియ సమీపించుతున్నది కాబట్టి మీరందరూ ఏమైపోతారంట, చెదరిపోయేటువంటి సమయము ఆసన్నమైనది. అందుకే ప్రియులారా, తన సొంత ఇంటి వాళ్ళు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి వచనం నుంచి చూద్దాం. అటు తర్వాత యూదులు ఆయనను చంపయత్నించినందున యేసు యూదయాలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పండుగైన పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలమును విడిచి యూదయాకు వెళ్ళుము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ తన సహోదరులు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు యూదయాకు వెళ్ళు, నీ శిష్యులు మాత్రమే నీవు చేసేటువంటి కార్యాలు చూస్తారు కదా. అనగా పర్ణశాలల పండుగకు అందరూ కూడా, అంటే యూదులు అయినటువంటి వారందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సహోదరులు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరి తమ్ముళ్ళైనటువంటి వారు ఏమంటున్నారంటే, నీవు వెళ్ళు, మేము రాము, నీ వెంట వచ్చినంత మాకేమొస్తుందంట, చెడ్డ పేరు వస్తుందంట. ఏమంట, నీవు మా వెంట వచ్చినంత, మేము నీ వెంట నడిచినంత మేము ఏంటంట, మాకు చెడ్డ పేరే వస్తుంది, కాబట్టి మేము రాము, నీవు వెళ్ళు, నీవు చేసే సూచక క్రియలు అయితే ఏమున్నాయో, నీవు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఏమున్నాయో నీవు నీ శిష్యులు వెళ్ళి చేసుకోపోండి అని తన సహోదరులు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, లోకములో సమాజముతో మరి కలిసి ఉండాలని, సమాజములో ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండాలనేటువంటి ఆలోచన, అధికారులకు భయపడుతూ ఉండాలనేటువంటి ఆలోచన ఒకవేళ తన సహోదరులలో కూడా ఉండవచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు లోకమునకు వేరై జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు లోకములో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడలేదు, లోకములో ఉన్నటువంటి వాటి మీద మనసుంచుకోలేదు, కానీ తండ్రి మీదనే ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి గడియ ఒకటి వస్తుంది. శిష్యులైనటువంటి మీరందరూ కూడా ఎవరింటికి వారు వెళ్ళిపోయేటువంటి దినాలు వస్తూ ఉన్నాయి. నా గడియ సమీపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను, అయినను నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఎన్నో రకాలుగా మరి శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, అనేకులు ప్రధాన యాజకులు కానీ యేసుక్రీస్తు వారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఆయనను పట్టుకుంటామనుకునే సమయంలో ఎవరు ఆయనను పట్టుకోలేదు. కానీ ఆయన పట్టుబడాలి అనుకున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారు పట్టుబడ్డారు. అందుకే తన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. మనం చూస్తాం 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ అంటారు చూడండి, 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఏంటంట, తన సొంత వారే, తన అన్నదమ్ముళ్ళే ఆయన మీద విశ్వాసం ఉంచలేదంట. ప్రియులారా, ఈనాడు మనము జ్ఞాపకం చేసుకుందాం, మన సొంత వారే మనకు విరోధులైనప్పుడు మరి శత్రువు మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారు చూడండి ప్రియులారా. శత్రువు మనల్ని ఎంత తొందరగా మరి బాధ పెట్టేటువంటి స్థితిలోనికి వస్తారు. ఈనాడు మనం చూస్తాం, అన్నదమ్ముళ్ళు ఎప్పుడెప్పుడు గొడవ పడతారా, ఎప్పుడెప్పుడు విడిపోతారా, ఎప్పుడెప్పుడు చెదరిపోతారా అని ఈనాడు లోకము ఐక్యత కలిగినటువంటి సంఘాన్ని కానీ, ఐక్యత కలిగినటువంటి కుటుంబాలను కానీ, సహోదరుల వల్ల ఉన్నటువంటి కుటుంబాలలో కానీ అపవాది
చిచ్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం ఉంటూ ఉన్నాం. అలాగుననే సహోదరులు, యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళు కూడా ఏమంటున్నారంట, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ మనం గమనించినట్లయితే ప్రియులారా, 12వ వచనాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు మంచివాడు కాడు అని, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. యూదులకు భయపడి, యూదులు ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిజంగా తండ్రి అయిన దేవుని కుమారుడని యూదులు నమ్మడం లేదు ప్రియులారా. ఆయన చెబుతున్నాడు, నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను, మరలా అక్కడికే వెళ్ళిపోతానని చెబుతున్నా కూడా యూదులు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, ఈయన మాలాంటి సాధారణ మనిషే కాబట్టి ఈయనకు పిచ్చి పట్టిందనో, లేదంటే ఈయనకు మతి తప్పిందనో మరి ఆనాడు యూదులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రియులారా, తన సహోదరులు కూడా అనుకుంటున్నారు. చూడండి, ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయం 57వ వచనం, మత్తయి సువార్త. అయితే యేసు ప్రవక్త తన దేశములో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాదు అని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ప్రవక్త తన స్వదేశంలో, అంటే తన యొక్క కుటుంబంలో తప్ప ఎక్కడ కూడా ఘనహీనుడు కాదంట ప్రియులారా. ఈనాడు కుటుంబంలో ఉన్నవారే నమ్మరు తనను కదా. ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తాము, ఏదైనా బలమైన కార్యం చేస్తామని కుటుంబంలో ఏదైనా చేస్తే, నువ్వు బల చేసావులేరా, నిన్ను చూసాంలే, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, నువ్వు ఎలాంటి వాడవో అంటారా లేదా? ఈనాడు మన సొంత ఇంటి వారు మనల్ని నమ్మలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎవరంట? ఎవరు పట్టుకుంటున్నారట? ఆయన ఇంటివారే యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే, ఈయనకు మతి తప్పింది, ఈయన పిచ్చివాడు కదా. ఎన్నెన్ని మాటలు ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అంటున్నారు. మనం గమనించినట్లయితే మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 8వ వచనములో, నా సహోదరులకు నేను అన్యుని వలె ఉంటిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇక్కడ ఏమంట ప్రియులారా, యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం ఆనాడు దావీదు భక్తునితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమంట? నేను నా సహోదరులకు అన్యుని వలె ఉన్నాను అంటే, నేను సంబంధం లేని వానిగా నన్ను చూస్తున్నారు నా ఇంటి వారే. నా తల్లి సహోదరులకు నేను పరుడనైతిని. ఏంటంట? నేను పరుడనంటే నా వాళ్ళు కాదు అని నన్ను వెలివేసేటువంటి స్థితిలోనికి నన్ను నెట్టేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా. అయితే ఇన్ని జరిగినా కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియులారా, అందుకైనా అంటున్నాడు చూడండి, 6వ వచనాన్ని మనం జ్ఞాపకం, యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ తన శిష్యులను ధైర్యపరుస్తున్నాడు, తన శిష్యులకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు, తన శిష్యులకు ఒక ఊతాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను లోకములో ఉన్నానంటే నన్ను చూసి మిమ్మల్ని కూడా ఈ లోకం ద్వేషించవచ్చు, ఈ లోకం మిమ్మల్ని కూడా అపహసించవచ్చు. అందుకే అంటాడు ప్రియులారా, 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను మీరు కలవరపడనీయకుడి.
ఏమంటాడు చూడండి, 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు గనుక నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఏమంట? లేని ఎడల మీతో మీ హృదయములను మీరు కలవరపడనీయొద్దండి. నేను వెళ్ళిపోయేటువంటి సమయము ఆసన్నమైనది. నేనున్నంత కాలం నేను మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను, కానీ నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు, ఆదరించే దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు ఇబ్బందులు వస్తాయి. లోకములు అంటే యేసుక్రీస్తు వారి పక్షమున ఉన్న వారందరికీ ఈ లోకములో శ్రమలే కలుగుతాయి. ప్రభునందు ప్రియులారా, ఏంటంట? యేసుక్రీస్తు వారి పక్షమున ఉన్న వారందరికీ శ్రమలే వస్తాయి. ఈ మాటను విన్నప్పుడు కొంచెం హృదయాలలో నొచ్చుకుంటాం కదా. అయితే మేము ఎందుకు నమ్ముకోవాలి? ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, 16వ యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు చూడండి, 33వ వచనాన్ని మనం చూద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. హల్లెలూయా. ఏంటంట? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో మీకు ఇబ్బందులు వస్తాయి, మిమ్మల్ని చంపేవారు మీ మీదకి లేస్తారు, మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు. కాబట్టి అయినను మీరు భయపడకండి. స్వల్పమైనటువంటి ఈ లోకములో సుఖభోగాల కంటే నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యంలో తరతరాలు యుగ యుగాలు పరలోక రాజ్యంలో, ఆనందకరమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండేటువంటి స్థలము కొరకు, స్థానము కొరకు, తండ్రి యొద్ద నివసించడానికి ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను, ఈ లోకంలో వచ్చేటువంటి కష్టాలను, ఈ లోకంలో వచ్చేటువంటి బాధలను మీరేం చేయాలంట? ఓర్చుకొని ధైర్యముగా ఉండండి. క్రీస్తు బిడ్డలకు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఇస్తున్నటువంటి సందేశం, అయినను మీరు భయపడవద్దండి. ఎందుకంటే మీ మధ్యకి ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తాడు, ఆదరించే దేవుడు వస్తాడు, దీనులను తన యొక్క రెక్కల చాటున భద్రపరిచే దేవుడు మీ మధ్యలో ఉంటాడు. కాబట్టి మీరు దేనికి భయపడవద్దండి, దేనికి జేడియవద్దండి అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, 27వ వచనం మనం చదువుకున్న వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నది ఇక్కడ అంటున్నాడు చివరిగా, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో తెలుసా? అప్పటిదాకా అంత స్పష్టంగా మాట్లాడలేదంట ప్రియులారా, అప్పటిదాకా అంత స్పష్టంగా మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నేను లోకంలో నా తండ్రి యొద్ద నుండి లోకంలోనికి వచ్చాను, మరలా తిరిగి లోకాన్ని విడిచి నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. ఈనాడు నీవు కూడా, ఈనాడు నేను, నీవు, మనమందరము కూడా ఎక్కడి నుంచి వచ్చాం, మరలా తిరిగి ఎక్కడికి వెళ్తూ ఉన్నాం ప్రియులారా. దాన్ని తెలియజేసినటువంటి యేసుక్రీస్తు వారిని మనము మార్గముగా, యేసుక్రీస్తు వారిని గురిగా మనం ఎంచుకున్నామంటే ప్రియులారా, మనము కూడా పరలోక రాజ్యంలో చేరుతాం. అందుకేనంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరునో తండ్రి రాజ్యంలోనికి చేరడు, దేవుని రాజ్యంలోనికైనా వెళ్ళడంటున్నాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు వారిని నీవు గురిగా కలిగి ఉన్నావంటే ఆయన వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి ప్రియులారా. శ్రమ అయినా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన, అది ఏదైనాను సరే అనుక్షణము ప్రతి నిత్యము యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి మరి శిష్యుల వలె సంఘముగా, కుటుంబాలుగా ఈనాడు మనం నిలబడగలిగితే ప్రియులారా, స్వల్పమైన ఈ లోకపు బాధలన్నీ కూడా వదిలిపెట్టి ఒకానొక సమయంలో మనము నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాం. ఆ నిత్యత్వములో ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపరిచాడు, మన కొరకు ఆయన మరి నిత్యత్వమైన రాజ్యములో మన కొరకు ఆయన స్థలాలను ఏర్పాటు చేశాడు. అట్టి యొక్క నెమ్మది కలిగిన స్థలంలోనికి నీవు నేను కూడా వెళ్ళిపోవాలి అని అంటే ప్రియులారా, ఈనాడు మనము కూడా ఏం చేయాలంట? శ్రమ కలిగినప్పుడు ఓర్పుతో, సహనముతో, మనము ధైర్యము కలిగి ఉండి, దేవుడు యేసుక్రీస్తు వారు లోకాన్నే జయించాడు ప్రియులారా, మనము కూడా జయించాలి అని ఆయన మనకు ఒక స్ఫూర్తినిస్తూ ఉన్నాడు.
అందుకే ఈ లోకంలో మనం ఏమీ తెలియదు కానీ, ఈ లోకంలో నుంచి మనం ఏమీ తీసుకుపోలేము కానీ, కేవలం అన్నపానములు గలవారమై, అన్న వస్త్రములు గలవారమై బ్రతుకుట ఎందు సుఖముగా కొంచెము కాలం బ్రతికినా కాలు దేవునికి ఇష్టలముగా బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఈ రాత్రి అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నీవు నమ్మగలిగితే, నిజంగా ప్రభువా నా కొరకు ఒక చక్కటి పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని నీవు సిద్ధపరచగలిగావు ప్రభువా, నేను కూడా విశ్వాసంగా ఉంటాను. నీ సహోదరులు నిన్ను నమ్మలేదు నాయన, నా అనుకున్న వారు నిన్ను నమ్మలేదు, యూదులు నిన్ను నమ్మలేదు, కానీ నేను నమ్ముతున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, పిలాతు కూడా నమ్మాడు, ఆయన దేవుని కుమారుడని భయపడ్డాడు కాబట్టే, కానీ భయపడుతున్నాడు. కానీ పిలాతు ప్రియులారా, భయమైతే ఉంది కానీ లోపల, కానీ లోకానుసారమైన తీర్పును పిలాతు ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన హేరోదుకు ఒకప్పుడు శత్రువంట ప్రియులారా. పిలాతు హేరోదు ఇద్దరు కూడా శత్రువులు, కానీ యేసుక్రీస్తు వారి మరణము చేత ఏం చేశాడు తెలుసా? శత్రువులను కూడా యేసుక్రీస్తు వారు మిత్రులనుగా చేశాడు ప్రియులారా. అందుకే పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదని చెప్పి వారిని సంతోషపరచుటకై, మనుషులను సంతోషపరచుటకై యేసుక్రీస్తు వారిని సిలువ వేయుటకు అప్పగించననే మాటను చూస్తాం. ఒకవేళ మనం నమ్ముతున్నాం ప్రియులారా, నిజంగా లోకరక్షకుడని ఒకవేళ పిలాతు వలె మనం కూడా నమ్ముతుండొచ్చు, కానీ మరి సందర్భాన్ని బట్టి మనము మరి మాట మారుస్తున్నామేమో, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం ఈనాడు మాటలు మారుస్తున్నామేమో, దేవుని విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నామేమో. ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఈనాడు దేవుణ్ణి నీవు మరలా సిలువ వేస్తున్నామేమో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ నీవు నమ్మగలిగితే, ఆయన అంటున్నాడు, నన్ను పట్టుకోబోయే దినం వస్తుంది, నా గడియ సమీపంలో ఉంది, మీరందరూ కూడా చెదిరిపోతారు, మీకు శ్రమ కలుగుతుంది లోకంలో, మీరు భయపడవద్దండి. అందుకే ప్రియులారా, అపోస్తలులు అందరూ కూడా ఎంత శ్రమ కలిగినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైపోయారంట? క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు ప్రియులారా. మనం చూస్తాం, స్టెఫను జీవితాన్ని చూస్తాం. కృపతో నిండిన వాడై ఏం చేశాడు? మరి గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. కానీ చివరికి మరి అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా స్టెఫన్ ఏం చేశారు? బయటికి ఈడ్చుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. అయినా కూడా స్టెఫన్ అంటున్నాడు, వీరిని క్షమించు ప్రభు అంటున్నాడు. ఈనాడు నీలో మరి క్షమించగలిగే గుణం ఉంటే శ్రమకు ఓర్చుకో, కష్టానికి ఓర్చుకో, బాధకి ఓర్చుకో. క్రీస్తుని నమ్మిన బిడ్డలముగా ప్రేమను కలిగి ఉందాం. అలాంటి గొప్ప ప్రేమ దేవుడి రాత్రి మనకు, మన సంఘానికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన విత్తబడిన వాక్యం నిమిత్తమై ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రంగస్వామి ప్రార్థనలో నడిపిస్తారు.